మామయ్య గారు, ఈ కూరలో ఉప్పు కారం చూడండి. ఏమైంది మామయ్య గారు అలా చూస్తున్నారు? కళ్ళద్దాలు మార్చాలనుకుంటానమ్మా. కూరలో కారం కనపడుతుంది గాని ఉప్పు కనపడట్లే. తెలివితేటలు తట్టుకోలేకే అత్తయ్య తొందరగా పోయినట్టుంది. దేవుడా, నా మొగుడు ఎంత విసిగించినా సరే వంగబెట్టి 2 గుద్దులు గుద్ది క్షమించే గుణం నాకు ఈ స్వామి. ఎందుకంటే ఆ కోపంలో నేను నా మొగుడిని ఏ డ్రమ్ములోనో ఏ కుక్కర్లోనో ఏ ఇంజక్షన్ ఇచ్చి చంపేసిందనుకో మళ్ళీ నాకు తిండి పెట్టే గతి కూడా ఉండదు. అందుకని నా కోపం తగ్గించి కొట్టే అంతవరకే నాకు కోపం ఈ స్వామి. ఒసే ఇది ఛార్జింగ్ పెట్టివా? మీకు ఫోన్ వస్తుంది. హలో, ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. అమ్మో, మా ఆయన దేనికో కడుపు చేసేసాడే. ఒసే నేను నీకు తప్ప ఎవరికి కడుపు చేయలేదా? ఏంటి, ఎవరు కావాలండి మీకు? మీరు సలీమే కదా? అవును, మీరే తండ్రి కాబోతున్నారు. నా కడుపున కాయ వేయలేదు కానీ దేని కడుపున పండేసేసాడమ్మా. ఏంటి, మీ వల్ల మావిడ ఎప్పుడు పలకలేని పదాలన్నీ పలుకుతుందండి. మీకు ఎవరు కావాలండి? సార్, నిన్న సాయంత్రం మీరు మీ ఆవిడ వేపగుంట్లో ఉన్న లాష క్లినిక్ వచ్చారు కదండి. వచ్చాం. మీ ఆవిడకి ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందండి. మీరు తండ్రి కాబోతున్నారు, మీ ఆవిడ తల్లి కాబోతుంది. నువ్వే తల్లి కాబోతున్నావంటే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి, వచ్చేసారా టెంపుల్ నుంచి? వచ్చేసానే. అభిషేకం చేశారా? చేసేసా. ఏం కోరిక కోరుకున్నారా ఏంటి? పర్లేదే, చెప్పండి. వద్దే. అయ్యో, సిగ్గుపడుతున్నారా? మీరు నా ముద్దుల మోడు కదా, చెప్పండి. నేను ఆ దేవుని ఏం కోరుకున్నా అంటే, భగవంతుడా నాకు సుఖ సంతోషాలు ఇవ్వు అని కోరుకున్నా. అవునా? ఇంకా అప్పుడు ఆ దేవుడు నేను ఇవ్వలేనని అన్నాడు. ఎందుకు? నీకు సుఖ సంతోషాలు కావాలంటే వెళ్ళి నీ పెళ్ళని అడుగు, నేనేం చేయలేనని అన్నాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ ఇంట్లో డబ్బు అంటే విలువ లేకుండా పోతుంది. మీకు తెలుసా నేను ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను? అలానే మీరు కష్టపడితే తెలుస్తుంది. ఏంటి అంత కష్టపడి తింటున్నావు? నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావుగా, నీకు కూడా సాయంగా ఉంటదని నేను కూడా కష్టపడి తింటున్నానండి. ఏం చేస్తున్నారా కొడుకా? కష్టపడి చదివిస్తున్నావు కదా నాన్న, అందుకే నేను కూడా కష్టపడి చదువుతున్నా. నువ్వేం చేస్తున్నావు బాబా? కష్టపడి నన్ను ఆసుపత్రిలో చూపిస్తున్నావు కదరా, అందుకని నేను కూడా కష్టపడి మాత్రం మిగుతున్నా. ఇప్పుడు మేము కూడా కష్టపడుతున్నావు, ఎక్కువ మాట్లాడమంటే కుమ్మేస్తావు. ఎవరు? హలో బ్రో, ఏం ఇలా వచ్చావు? మా తమ్ముడు పెళ్లి కుదిరింది, కార్డులు ఇద్దామని వచ్చా. వచ్చావుగా, ఇచ్చి ఆన్లైన్ లో పంపించాను చూడు. ఆన్లైనా? కార్డ్స్ రేట్ ఎక్కువైంది, అందుకే ఆన్లైన్ లో పంపించా. నేను కూడా పెళ్లికి చదివింపులు ఆన్లైన్ లోనే పంపించాను చూడు. సర్లే గానీ భోజనాలు కూడా ఆన్లైన్ లో పంపించేశాను, పెళ్లి రోజు తినేయండి అందరూ. ఏమే, నేను కాస్త బయట దాకా వెళ్ళొస్తానే. బయటకు వెళ్తున్నారా? పోయేది బానే ఉంది, ఎలా బయటకు వెళ్తున్నారా అలాగే ఇంటికి రావాలి. అలా అనబాకే. తమరు గురించి నాకు బాగా తెలుసు. ఇంటి నుంచి ఎలా వెళ్ళారో అలానే తిరిగి ఇంటికి రావాలి, లేదంటే నా. ఇప్పుడు ఏమంటావు? ఎలా వెళ్ళాను అలాగే తిరిగి ఇంటికి రావాలి, అంతేగా? అంతే. ఇలానే వెళ్ళొచ్చేస్తారా బంగారం? ఎక్కడికి పోవడానికి లేదు, నోరు మూసుకొని ఇంట్లో. ఏమండి, మన పెళ్ళయ్యాక మా నాన్న కట్నం మీ చేతిలో పెట్టి మీ చెవులో ఏదో చెప్పాడండి. ఏం చెప్పాడు? కట్నం కావాలంటే ఇంకా ఎక్కువైనా ఇస్తాను కానీ మా కూతురు మాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు అన్నాడు. ఇంటికి కర్రీ ఎలా ఉంది? వెంట్రుకలు గార్నిష్ చేయకుండా ఉంటే చాలా బాగుండు. ఏంటి వెంట్రుకలు ఇలా ఊడిపోతున్నాయి? ఏంటోనండి, ఈ మధ్య వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయి. ఆ మాట ముందే కదా చెప్పాల్సిందే. నాకు కూడా ఈ విధంగా విపరీతంగా ఊడిపోతుంటేనే కేశవల్లి ఆయిల్ తెప్పించా. ఇది వాడుతున్నా. నాయనా తినరా. నేను తిన్నా, నాకు ఐఫోన్ కావాలి. ఇంకా ఆడ తీసిచ్చేదిరా. నీ వయసు పిల్లకాయలంతా బీటెక్లు చేసి జాబులు చేసుకుంటున్నారా, నువ్వేమో ఇంకా ఫోన్ లోకి వెళ్ళినట్టు నా రక్తం తాగుతున్నావు కదరా. అయినా నాకు తెలీదా? ఐఫోన్ తీసిస్తేనే ఆనందం, లేదంటే అన్నం కూడా తిన్నా. ఇలా చేసి మన స్తోమత కాకపోయినా కానీ అప్పు చేసి మరి డ్యూక్ బైక్ తీసుకున్నావు. ప్రతి నెల నీ నచ్చిన బట్టలు తీసుకున్నావు. ఇంకా ఏం తీసిచ్చేదిరా? నేను చెప్పాగా తీసిస్తానే తింటానే, లేదంటే తిన్నా. సరే, మా ఓనర్ డబ్బులు అడిగేసి వస్తాను, ఫస్ట్ నువ్వు తిన్నాయినా. సరే ఓకే. అయ్యా డబ్బులు ఎంత? 5,000 చాలయ్యా. 5,000 దేనికయ్యా? మా కొడుకు అదేదో ఐఫోన్ కావాలన్నాడు, దానికోసం అయ్యా. ఆ ఫోన్ 2 లక్షల వరకు ఉంటదా? పాడి కట్టి పూడ్చి పెట్టడానికి 5,000 చాలు కదయ్యా.
వచ్చే జన్మలైనా సరే నీ అమ్మ బాబు మాట లుచ్చా నా కొడక